స్వామి ఈరోజు పనుల పండుగగా యావత్ భారతదేశం మొత్తం కూడాను అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్నారు. నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు 134వ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. భారత రాజ్యాంగ నిర్మాత భారతదేశ ప్రజలకు దిశానిర్దేశాలు చూపించినటువంటి మహాన్నతమైనటువంటి వ్యక్తి ఈరోజు మనం ఆయనను చెప్పి మన భారతదేశంలో జన్మించడం నిజంగా మన గర్వకారణంగా మనం ఫీల్ అవుతూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ దేశాల్లో మొత్తం కూడా అంబేద్కర్ గారు విగ్రహాలు పెట్టేసి అత్యంత ఉన్నతమైనటువంటి కేంద్రీయ విశ్వవిద్యాలయం కానీ లండన్ విశ్వవిద్యాలయంలో కానీ మహామేధావిగా అంబేద్కర్ గారిని గుర్తించి ఆయన విగ్రహాలను పెట్టి ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. మన భారతదేశంలో మాత్రం ఈ రోజుకి కూడా ఆయనను ఒక కులానికి ఒక జాతికి పరిమితం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సిగ్గుచేటటువంటి విషయం ఇది. అంటరానితనానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే మన భారతదేశంలో అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు. ఆయన భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగ రచన రూపకల్పనలో కూడా ఒక ముసాయిదా కమిటీని ఏర్పాటు చేస్తే ఆ ముసాయిదాల కమిటీలో కూడా ఉన్నటువంటి కొంతమంది అగ్రవర్ణాలైనటువంటి వారు ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో మేము పనిచేయాలని అని చెప్పేసి ఎవరు సహకరించకపోతే కూడా భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి రచించి ఒక మేధావిగా నిరూపించుకుంటూ దేశంలో ఉన్న ప్రజల యొక్క హక్కులను, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలను, ఆర్థిక సమానత్వాలను, సామాజిక సమానత్వాలను క్రోడీకరించి ఒక భారతదేశానికి ఒక చట్ట రూపకల్పన చేసినటువంటి వ్యక్తిగా, ఒక మహామేధావిగా ఆయనను గుర్తిస్తూ భారత రాజ్యాంగాన్ని ఆయన రచిస్తే ఆయనను అవమానపరిచే విధంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన యొక్క ఆశయాలను మనం కొనసాగించే విధంగా ఆయన ఏదైతే సమానత్వం కోసం, అంటరానితనాన్ని రూపుమాపడం కోసం, అదేవిధంగా కుల వ్యవస్థను నిర్మూలించడం కోసం, దళితుల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడ్డాడో ఆ ఆశయాలన్నింటినీ మనము నెరవేర్చేందుకు ఈయన జయంతిని పురస్కరించుకొని ఆయన యొక్క త్యాగాలను, ఆయన పడినటువంటి కష్టాలను మనము స్మరించుకుంటూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.